నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రామాయణ రైలు యాత్ర దీని గురించి నేను మీకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 4 విడతలుగా రామాయణ రైలు యాత్ర పూర్తయింది. 5వ విడత ఎప్పుడు ప్రారంభమవుతుందా అని చాలామంది యాత్రికులు ఎదురు చూస్తున్నారు. ఆ ప్రారంభ డేట్ని ఐఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల అంటే జూలై 25వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కీలక విషయాన్ని వెల్లడించింది. శ్రీరామాయణ యాత్రను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 25 నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతుంది. 17 రోజుల పాటు ఈ రైలు యాత్రలో రాముడితో సంబంధం ఉన్న 30 ప్రదేశాలను చూపిస్తారు. ఇది అయోధ్య నుంచి మొదలై నందిగ్రామ్, సీతామఢి, జాకన్పూర్, బక్సర్, వారణాసి, ప్రయాగ్రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపితో పాటు మరికొన్ని క్షేత్రాల మీదుగా రామేశ్వరం చేరడంతో ముగుస్తుంది. యాత్ర ప్యాకేజ్ ఏంటి, ఎలా వెళ్ళాలి, దీనికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకునే ముందు ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. ఎందుకంటే ఎంతోమంది యాత్రకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఈ సమాచారం అందించిన వాళ్ళు అవుతారు. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ రకంగా అయినా అందించవచ్చు. ఇంతకీ మరి ఎలా వెళ్ళాలి, ప్యాకేజ్ రేట్లు ఏంటి అనేది కదా తెలుసుకోవాలనుకుంటున్నారు. చెప్తా చూడండి. యాత్ర ప్యాకేజ్ ఒక్కొక్కరికి థర్డ్ ఏసీ అయితే 1.17 లక్షలు, సెకండ్ ఏసీ అయితే 1,40,120 రూపాయలు, ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్ అయితే 1,66,380 రూపాయలు, ఫస్ట్ ఏసీ కూపే అయితే 1,79,515 రూపాయలు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 3 స్టార్ హోటళ్లలో భోజనం, వసతితో పాటు ప్రయాణ బీమా వంటి సదుపాయాలు కూడా ఇందులోనే కలిసి వస్తాయి. ఇక గత సంవత్సరం కూడా జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఐఆర్సీటీసీ రామాయణ రైలు యాత్రను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది 5వ రామాయణ పర్యటన. మునుపటి అన్ని పర్యటనల్లోనూ యాత్రికుల నుంచి ఈ ప్యాకేజీకి అద్భుతమైన స్పందన లభించింది. రెస్టారెంట్, కిచెన్, షవర్, సెన్సార్, వాష్రూమ్లు, సీసీటీవీ భద్రత, ఇలా అధునాతన సౌకర్యాలన్నీ కూడా భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైల్ ఈ యాత్ర ద్వారా అందిస్తోంది. మరి యాత్రలో దర్శించే స్థలాల వివరాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, అది కూడా చెప్పేస్తా. ఈ ప్రయాణం ఢిల్లీలోని సఫ్దర్గంజ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. మొదటి గమ్యస్థానం అయోధ్య. ఇక్కడ ప్రయాణికులు శ్రీరామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గర్హి, రామ్ కి పైడి, సరయూ ఘాట్ సందర్శిస్తారు. ఆ తర్వాత నందిగ్రామ్లో భారత్ మందిర్, నేపాల్లోని సీతామర్హి, జనక్పూర్లలో సీతాదేవి జన్మించిన ప్రదేశం, జానకిరాముని ఆలయం దర్శిస్తారు. ఆ తర్వాత బక్సర్లో రామరేఖా ఘాట్, రామేశ్వర్నాథ్ ఆలయం దర్శిస్తారు. వారణాసిలో కాశీ విశ్వనాథుని దేవాలయం, తులసి దేవాలయం, సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం, గంగా ఆరతిని తిలకిస్తారు. అనంతరం ప్రయాగ్రాజ్, శృంగవేర్పూర్, చిత్రకూట్ వంటి ప్రదేశాలను చూసి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఉదయాన్నే నాసిక్ చేరుకొని త్రయంబకేశ్వరాలయం, పంచవటి సందర్శిస్తారు. హంపీలో ఆంజనేయ కొండ, ఇక్కడ హనుమంతుడు జన్మించిన ప్రదేశం అని చెప్తూ ఉంటారు. విఠల ఆలయం, విరూపాక్ష ఆలయం చూస్తారు. చివరగా రామేశ్వరంలోని రామనాథ స్వామి దేవాలయం, ధనుష్ కోట్ని సందర్శిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, పైసలు ఇవ్వాలి కాకుంటే రేపు సంపాదించుకోవచ్చు. కానీ వయసులో ఉన్నప్పుడే, కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడే ఇలాంటి పుణ్యక్షేత్రాల దర్శనం అంతా చేయాలి. సో ప్రతి ఒక్కరూ ఈ యాత్రకు వెళ్ళండి. అండ్ పిల్లలు మీ పేరెంట్స్కి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి యాత్రలకు పంపించండి. నిజంగా యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఫేసులు చూడండి ఎంత ఆనందంతో ఉంటాయి. ఆలస్యం చేయకుండా టికెట్స్ని ఎమ్మటే బుక్ చేసుకోండి. వీలైనంత మందికి షేర్ చేయండి. యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.